హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు మేము ఫ్రెండ్స్తో ఆరోగ్యవనంకి వచ్చాం. ఎంట్రీ గేట్ దగ్గర టికెట్ ప్రైస్ మెన్షన్ చేశారు. అడల్ట్స్కి 20 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్. ఇన్సైడ్కి ఎంటర్ అయ్యాక టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్నాం. ఇదే స్టార్టింగ్ వ్యూ. స్టార్టింగ్ వ్యూలోనే చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది. మా ఫ్రెండ్ నవీన్ వెళ్ళి లో సింబల్ ఉన్న స్పాట్లో కూర్చొని ఫొటోస్ తీసుకుంటున్నాడు. మేము కూడా వెళ్ళిపోయి కొంతసేపు చిట్ చాట్ చేసుకున్నాం. ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ నేచర్ చాలా సూపర్గా ఉంది. పార్క్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ స్మాల్ పాండ్ ఉంది. ఫొటోస్కి బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. అక్కడ ఎక్కువ పిక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ మేము పార్క్లోకి ఎంటర్ అయ్యాం. అక్కడ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ పార్క్ ఐటమ్స్తో హ్యాపీగా ఆడుతున్నారు. మేము కూడా జాయిన్ అయ్యి ప్లే చేసాం. స్వింగ్ మీద నిలబడి ఫుల్గా ఎంజాయ్ చేసాం. సీసా మీద బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక అందరూ నవ్వుకుంటూనే ఉన్నాం. ఫైనల్గా ట్రై చేసేసాం. బట్ నవీన్ అయితే మాకు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే వానికి గేమ్లో జాయిన్ చేసుకోలేదని. అండ్ కిడ్స్తో కలిసి కొంతసేపు క్రికెట్ ఆడాం. అండ్ వీ ఆల్ హ్యాడ్ సూపర్ ఫన్ మూమెంట్స్. మోహన్ మాత్రం ఎనర్జీ ఫుల్గా తిరుగుతూనే ఉంటాడు. వన్ ప్లేస్లో సెటిల్ అవ్వడు. చూడండి, ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు పార్క్లో. ఎందుకో తెలియదు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఓల్డ్ మెమోరీస్ అన్నీ మైండ్లో రివైండ్ అవుతాయి. ఫ్రెండ్స్తో ఫన్, చిన్న చిన్న ఫైట్స్ అండ్ క్రేజీ మూమెంట్స్ అన్నీ గుర్తుకొచ్చాయి. అలానే మన కథ స్టార్ట్ అయ్యింది. లాఫింగ్, షేరింగ్, టీజింగ్ అన్నీ గుర్తొచ్చాయి. తర్వాత స్నాక్స్కి వెళ్ళాం. కారం మసాలా బర్గులు వచ్చాయి. ఆహా, స్పైసీ లెవెల్స్ పీక్లో ఉన్నా కానీ టేస్ట్ మాత్రం సీమా అనేలా ఉంది. లాస్ట్లో ఒక ఫైనల్ వ్యూ చూద్దామని పార్క్ టాప్ సైడ్కి వెళ్ళాం. అక్కడ బ్రీజీ గ్రీన్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మొబైల్లో క్యాప్చర్ చేసి ఉంటే హార్ట్లో క్యాప్చర్ అయ్యింది ఎక్కువ. ఓవరాల్ చాలా మెమొరియబుల్ డే. చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేసింటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.